అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో ఘనంగా 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు 77 గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వివి రమణ, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లోకారపు రామారావు మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు. అనంతరం ఆర్డీఓ, తహసీల్దార్ విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఆర్డో వివి రమణ మాట్లాడుతూ 1947లో మనకి స్వాతంత్రం వచ్చినా, దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజుకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. మన రాజ్యాంగం వలననే ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దేశంగా మన దేశం గుర్తింపు పొందిందన్నారు. అటువంటి ప్రజాస్వామ్య భారతదేశంలో మనం పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, విఆర్ఓలు, సిబ్బంది, విద్యార్థులు వందే మాతరం. ఎందరో మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే ఎందరో మహనీయులందరినీ కూడా మనం స్మరించుకుంటూ మన దేశాభివృద్ధిలో మనందరూ కూడా పాలు పంచుకోవాలని ఆశిస్తూ మరొకసారి అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ అప్పటికి బ్రిటిష్ చట్టాలకు అనుకూలంగానే పరిపాలన మనం కొనసాగించుకొని రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకొని రాజ్యాంగ పరిషత్ ద్వారా మనం రాజ్యాంగాన్ని రచించుకొని 1950 జనవరి 26 నుండి మనం అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. దానికి గుర్తుగా మన దేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా మనం అమలు చేసుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి దాన్నే మనం రిపబ్లిక్ డే అంటున్నాం. కారణం ఏంటంటే బ్రిటిష్ పార్లమెంటు అది కూడా ప్రజాస్వామ్య దేశమే, కానీ అధ్యక్షులు వంశపారంపర్యంగా వచ్చే రాజు ఉంటాడు, రాజరికం ఉంటుంది. కానీ భారతదేశంలో వంశపారంపర్యంగా వచ్చే రాజు కాకుండా అధ్యక్షుడిని కూడా ఎన్నుకునే విధానాన్ని మనం అమలు చేసుకుంటున్నాం. కాబట్టే మన దేశం గణతంత్ర రాజ్యమైంది. దానికి గుర్తుగా మనం ప్రతి సంవత్సరం కూడా 1950 జనవరి 26 నుండి ఇప్పటి వరకు కూడా గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా సిబ్బంది అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం మనం మెరుగైనటువంటి ఫలితాలు సాధించాం. రెవెన్యూ పరంగా రీసర్వే సమస్యలు ఎన్నో పరిష్కరించడానికి ప్రయత్నించాం. మరి ఇటీవల ధర్మసాగరంలో కూడా వారం రోజులు డే అండ్ నైట్ ఉండి రీసర్వేలు జరిగినటువంటి ప్రతి తప్పిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మనం చేయడం జరిగింది. మరి ఈ రానున్న సంవత్సరం కూడా చాలా క్రూషియల్. గతంలో సమయాభావం లేకపోవడం వల్ల జరిగినటువంటి ప్రతి రీసర్వే తప్పును రెవెన్యూ సమస్యల్ని కూడా పాజిటివ్ వేలో అవినీతి రహితంగా పరిష్కరిద్దామని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన ఆఫీస్ నుంచి బాగా పనిచేసిన వాళ్ళని కొంతమంది జిల్లా స్థాయిలో అవార్డులు రావడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళు పని చేయలేదని కాదు, మిగతా వాళ్ళు అందరూ కూడా మీరందరూ కష్టపడితేనే మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. మరి రిపబ్లిక్ డే సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఇంకా మెరుగ్గా పబ్లిక్కు సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా సేవలు అందించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.